ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనములు శుభములు తెలియపరచిన పిల్లరా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యంలో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుష్ను అనుగ్రహించారండి. మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి 2025వ సంవత్సరము మరి 4వ నెల 29వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. మరి ఈరోజు దేవుని వాక్యం, నీ దేవుడైనటువంటి యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆశీర్వదించును. ద్వితీయోపదేశకాండము 15వ అధ్యాయము 10వ వచనమండి. వాక్యము నమ్మదగినది, పూర్ణాంగీకరణకు యోగ్యమైనది. మరి దేవాది దేవుడు సన్నిధి వాక్యం సెలవిస్తోంది. ఆనాడు దేవుని పిల్లలకి మరి మోషే ద్వారా తెలియపరిచినటువంటి మాటల్లో అని అంటున్న మాట ఏంటంటే, యెహోవా నీ కార్యములన్నిటిలోనూ నీవు చేయు ప్రయత్నములన్నిటిలోనూ నిన్ను ఆస్వాదించను. కాబట్టి దేవుడు ఆస్వాదించే దేవుడు. మనం చేస్తున్నటువంటి ప్రయత్నాలలో మరి ఇటువంటి ప్రయత్నాలు కలిగి ఎటువంటి ఆలోచన కలిగి ఉన్నావు, మరి అది దేవుడు సఫలపరుస్తానంటున్నాడు. కాబట్టి పిల్లరా, మరి దేవాది దేవుని స్థలంలో మరి ప్రార్థించండి. దేవుడు గొప్ప కార్యాలు ఆయన జరిగించి గొప్ప తండ్రి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, కృపలేస్తునికి స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. మంచి కాపర్నికి వందాలు ప్రభా. ఇదిగో తన యేసునికి స్తోత్రాలు ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు దీవించండి, ఆస్వాదించండి దేవా. మరి తండ్రి యేసు నేను ప్రతి కుటుంబంలో సంతోషం, ఆనందము, సమాధానము, నెమ్మదిని మీరు దయచేయండి. మా భారతదేశాన్ని మీరు ఆస్వాదించండి తండ్రి. మా భారతదేశానికి నెమ్మది, సమాధానం దయచేయండి దేవా. అధికారులు, నాయకులు మంచి వంతులను పండి యవన బిడ్డలందరినీ కూడా మీరు రక్షించుకొని, యువకులను రక్షించుకొని ప్రభు. చెడు వ్యసనాల నుంచి విడుదల చేయండి ప్రభు. నీతి మార్గంలో వారు నడవటానికి కృప దయచేయండి తండ్రి. నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. గొప్ప దేవుడా, నీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభు. ఇక నేను ఉద్యోగస్తులందరిని బట్టి ప్రార్థిస్తున్నానికి స్తోత్రాలు. ఉద్యోగస్తులందరూ తమ ఉద్యోగాలు చేస్తుండగా తండ్రి, రాకపోకలు మీకు తోడు సహాయం చేయండి తండ్రి. తండ్రి ఇదిగో నేను ప్రభావ. మరి నేను చదువుకునే బిడ్డలు జ్ఞానం చదివించండి. అలాగే పనికెళ్ళే బిడ్డలు కూడా మంచి వంతనం పని తండ్రికి స్తోత్రాలు ప్రభు. దేవానికి వందనాలు తండ్రి. ప్రభా యేసునికి వందనాలు. విదేశాన్ని పండి బిడ్డలకు కూడా మంచి వంతనం పండి. అలాగే ప్రభా మా దేశ పాడి పడినంతని మీరు ఆశ్రయించండి. ఎంతమంది వ్యవసాయాలు ఇప్పుడు చేసుకున్నారు నేను మంచి వాతావరణం అనుకూలపరచమని. చేపల చెరువులు, రైలు చెరువులు, కూరగాయల పంటలు తండ్రి ప్రభు. ఇదిగో నా ప్రాణాల పంటలన్నీ కూడా ఫలితాలు దయచేయండి దేవాదిగో. హాస్పిటల్లో రోగులు స్వస్థపరచండి తండ్రికి వందనాలు. ఎంతమంది హాస్పిటల్లో రోగులు ఉన్నారు వారందరూ కూడా స్వస్థత దయచేయమని ప్రార్థిస్తామని కొందాలు ప్రభావిగో తండ్రి నాయన. మరి జైల్లో ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేసి రక్షణ లేని వారు రక్షణ దయచేయండి ప్రభా. మరి నాయన వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి నాయన ప్రభా. మరి ఇదిగో తండ్రి గృహం లేని వారు గృహం దయచేయండి తండ్రి ప్రభా. మరి నాయన గర్భఫలం లేని వారి గర్భం దయచేయండి. గర్భించే సుఖం డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి తండ్రికి స్తోత్రాలు ప్రభు. ప్రతి సేవకులు వారి బిడ్డలు, కుటుంబం, సంఘాన్ని కూడా మీరు దీవించి ఆశ్రయించి ఈ దినమంతని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మాత్రం మేము తీర్చుకొని యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.